ఆ కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నాడంట. వాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సండే స్కూల్, దేవుని వాక్యం అంటూ ఎదుగుచున్న వాళ్ళేనంట. అలా ఎదుగుచున్నటువంటి వాళ్ళు కొంత స్థితికి యవనలోకి వచ్చేసరికి, చదువు అంతా పూర్తయ్యేసరికి ఆ కుమార్తె మంచి డాక్టర్ అంట. అటు తర్వాత కుమారుడు కూడా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. వీళ్ళు ఈ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి వాక్యాలన్నీ మర్చిపోయి లోకంలో కలిసిపోయి తాగుడికి, వ్యభిచారానికి, తప్పుడు కార్యక్రమాలకి ఆ కుమారుడు పాల్పడ్డాడంట. ఆమె కుమార్తె ఏమో ఇక్కడ అమెరికాలో ఉన్నారంట. ఈ కుమారుడు మాత్రం వ్యర్థమైనటువంటి వ్యసనానికి లోనై ఉన్నాడంట. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, అసలు తన కుమారుడి నిమిత్తం ఏమాత్రము ఆ కుమారుడి నిమిత్తం ఏడ్చి ప్రార్థన చేసింది. ఫస్ట్ ప్రార్థన చేసి అసలు అన్నం తినుకోకుండా ప్రార్థన చేసిందంట. కన్నీటితోన నా కుమారుని రక్షించుదేవా అని ప్రార్థన చేస్తే, ఒకానొక సందర్భంలో అన్నం తినుకోకుండా ప్రార్థన చేస్తూ అన్నం కూడా నీళ్లు కానీ తీసుకోకుండా ప్రార్థన చేస్తున్న సందర్భంలో తన కుమారునికి కనబడింది. ఆమె ఎలా కనబడిందంటే, ఒకప్పుడులా లేకుండా ఒక బక్క చిక్కిపోయిన మనిషిలా కనబడిందంట. ఏమ్మా నీకు ఏమైందంటే, ఎందుకు ఇలా అయ్యావు, ఏమైంది నీకు, ఏ బాధ ఉంది? చెల్లికి నాకి సుమారు నెలకు 4 లక్షల డబ్బులు, మంచి ఉద్యోగులు ఉన్నాయి కదా, నీకు ఏమైందని ఆలోచిస్తే, అసలుకి ఇంట్లో ఒక శవాన్ని పెట్టుకుని తిరుగుతున్నాము, ఎలా మంచిగా అన్నం తినమంటావు, ఎలాగా మంచి నీళ్లు తాగమంటావు అని ఆ తల్లి ఆ కుమారుతో చెప్పింది. అసలు ఏంటి, మన నాన్న చూస్తే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగి, నేనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెల్లెమేమో మంచి డాక్టర్, అమెరికాలో స్థిరపడి ఉంది, ఇంట్లో ఎవరు చచ్చిపోయి ఉన్నారమ్మా అంటే, అసలుకి నీవు పాపం చేసి త్రాగుడికి అలవాటయ్యవు నాన్న, అసలుకి నీవు వ్యభిచారానికి అలవాటయ్యవు, నీ ఫోన్ ఒక్కసారి చూసినప్పుడు అక్కడ అశ్లీలమైన చిత్రాలు కనిపించేవి, నిన్ను చూసి నేను ఎంతో బాధపడ్డాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రకారం, అపరాధముల చేతను పాపముల చేతను నువ్వు చచ్చి పోయావు, నువ్వు నా కళ్ళెదుటి ఎలా కనపడుతున్నావు అంటే చచ్చిన శవములా కనపడుతున్నావు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు లోపలికి బయటికి తిరుగుతుంటే ఒక శవం మాదిరి కనపడుతున్నావు. అలా ఉన్నటువంటి నిన్ను చూసి నేను ఎలా అన్నం తినమంటావు, ఎలా నీళ్లు త్రాగమంటావు అని బాధపడుతూ తన కుమారుని ఎదుట ఈ మాటలు చెప్పిందంట. అలా తన కుమారుని ఎదుట ఆ మాటలు చెప్పగానే పోరు నేర్చాడంట. అవును కదా, ఒకప్పుడు నేను సండే స్కూల్లో మంచి వాక్యాలు నేర్చుకునేవాడిని, చాలా గొప్పగా ప్రార్థన చేసేవాడిని, కానీ నా బ్రతికేమి ఇలా అయింది, నేను ఆత్మీయంగా ఎంతో బాగుండాలి కదా, చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే కదా మేము అన్నప్పుడు బోరు నేర్చి తన తల్లిని వేడుకున్నాడంట. అమ్మా నా నిమిత్తము ప్రార్థన చెయ్యి, నేనైతే చచ్చిపోయిన నిజంగానే నా కళ్ళు తిరిపించావు అని ఒక తల్లి వేదన పడి తన కుమారుని నిమిత్తం ప్రార్థన చేసి ఆ కుమారుని దక్కించుకుంది. ఆ కుమారుని దక్కించుకొని ఆ కుమారుడు తన తల్లి కంటే అత్యధికంగా భక్తి విషయంలో ఎదిగిపోతాడు. తర్వాత అంటే ఒక తల్లిదండ్రులు ఉన్నటువంటి మనము మన పిల్లల నిమిత్తం ఏం చేయాలంటే ప్రార్థించాలి. మరి ఏ స్థితిలో ఉన్నారు, పాపం చేసేవారుగా ఉంటే వాళ్ళు మృత్యువాత పడారు కదా. ఒకవేళ భక్తిగా ఎదిగితే మనం ఎంతో ఆనందించాలి తల్లిదండ్రులుగా.